ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ రెండో మ్యాచ్లో టీమిండియా కంబ్యాక్ ఇచ్చింది. మొదటి టెస్ట్లో ఉన్న భారత్ రెండో టెస్ట్లో గ్రాండ్ విక్టరీని అందుకుంది. బ్యాటర్లతో పాటు బౌలర్లు కూడా రాణించడంతో పెర్ఫెక్ట్ టీం అయింది. లార్డ్స్ వేదికగా జరిగే మూడో టెస్ట్లో ఇప్పుడు టీమిండియా ప్లేయింగ్ 11లో ఎవరిని సెలెక్ట్ చేస్తారో అనేదే ఆసక్తికరంగా మారింది. మొదటి టెస్ట్లో బుమ్రా మినహా మిగతా ఏ బౌలర్ రాణించలేకపోవడంతో టీమిండియా ఓడిపోవాల్సి వచ్చింది. అయితే రెండో టెస్ట్లో బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన ఆకాశ్దీప్ 10 వికెట్లో సత్తా చాటాడు. అలాగే మహమ్మద్ సిరాజ్ కూడా 7 వికెట్లు తీయడంతో ఒక్కసారిగా భారత్ పేస్ బౌలింగ్ అటాక్ ఫామ్లోకి వచ్చినట్టయింది. మొదటి 2 టెస్టుల్లో విఫలమైన ప్రసిద్ధ్ కృష్ణను మూడో టెస్టులో పక్కన పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. బుమ్రా, సిరాజ్, ఆకాశ్దీప్ ముగ్గురు మూడో టెస్టులో తుది జట్టులో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక రవీంద్ర జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో రాణిస్తున్నారు. అయితే బ్యాటింగ్లో మొదటి టెస్టులో ఫస్ట్ డౌన్లో దిగిన సాయి సుదర్శన్ విఫలమవడంతో రెండో టెస్టులో కరుణ్ నాయర్ను మూడో స్థానంలో బ్యాటింగ్కి దింపారు. చాలా ఏళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్ చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడనే చెప్పాలి. మరి మూడో టెస్టులో కరుణ్ని తీసుకుంటారా లేక మరొకరిని రీప్లేస్ చేస్తారా అనేది వేచి చూడాలి. బౌలింగ్ ఆల్రౌండర్ విషయంలో 2 మ్యాచ్ల్లోనూ టీమిండియా విఫలమైంది. మొదటి టెస్టులో శార్దుల్ ఠాకూర్ అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ రెండింటిలోని ఫెయిల్ అవగా రెండో టెస్టులో నితీష్ కుమార్ రెడ్డి 2 ఇన్నింగ్స్లోనూ నిరాశపరిచాడు. ఆస్ట్రేలియాలో సెంచరీ చేసిన నితీష్కు మరొక ఛాన్స్ ఇస్తారా లేక ఇంకెవరినైనా రీప్లేస్ చేస్తారా అనేది వేచి చూడాలి.